జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద హైడ్రామాకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏం జరుగుతోంది? లోపలికి వెళ్లిన మంచు మనోజ్ షర్ట్ చిరిగిపోయి కూడా బయటకు వచ్చిన దృశ్యం మనం చూసాము. ఏం జరిగింది లోపల అసలు? ధనలక్ష్మి జల్పల్లి మోహన్ బాబు నివాసానికి వచ్చిన మంచు మనోజ్ దంపతులకు సంబంధించి కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు. ఎంతకీ గేటు తీయకపోవడంతో కూడా ఆయన బయటకు వచ్చి గేటుకు ఉన్న గ్రిల్స్ మొత్తం గేట్ ని బద్దలు కొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేశాడు. ప్రసానికి అయితే ఒకసారిగా లోపలికి వెళ్ళాడు. ఆగ్రహంతో ఇటు మోహన్ బాబు కూడా నేరుగా మీడియా మీదకి వచ్చి కూడా మీరంతా ఎలా వస్తారంటూ కూడా వారి మీద దాడి చేసే ప్రయత్నం అయితే చేశాడు. ఇక దీనికి సంబంధించి మనోజ్ ఇటు సెట్ కూడా పూర్తిగా చినిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా మీడియా అంతా లోపలికి మంచు మనోజ్ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ వెంటనే మోహన్ బాబు అనుచరులు కూడా మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఎలా మీరు లోపలికి వస్తారంటూ కూడా కొంతమంది మీడియా ప్రతినిధులకు సంబంధించిన లోగోలు తీసుకొని వారి మీద దాడి చేసే ప్రయత్నం అయితే మోహన్ బాబు చేశాడు. ప్రస్తుతం చూసుకోవచ్చు, పోలీసులు ఏసీపీ సమక్షంలోనే మీడియా మీద దాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మంచు మనోజ్ మీద కూడా ప్రస్తుతానికి అయితే ఇటు మోహన్ బాబు బౌన్సర్లు విష్ణు బౌన్సర్లు కూడా దాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మీ అందరూ బయట లోపలికి పడినట్టు కూడా మీడియాని లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం మంచు మనోజ్ చేశాడు. ఒకసారిగా ఆగ్రహించిన మోహన్ బాబు కూడా మీడియా మీద దాడి చేసే ప్రయత్నం చేసిన మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇటు విష్ణు సంబంధించిన బౌన్సర్లు మనోజ్ మీద దాడి చేసిన అతని షర్ట్ కూడా చినిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే ఆగ్రహించి మీడియాను లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా మంచు మనోజ్ చేశారు. కానీ ప్రస్తుతానికి అయితే వెంటనే ఒకసారిగా ఆగ్రహంతో ఊగిపోయిన మోహన్ బాబు కూడా మీడియా మీదకి దాడి చేసే ప్రయత్నం చేశాడు. కొంతమంది మీడియా ప్రతినిధుల మీద కూడా చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇక్కడ స్థానిక పోలీసులు ఏసీపీతో పాటు ఇటు పహాడ్ షరీఫ్ సంబంధించిన పోలీసుల సమక్షంలోనే కూడా ఈ ఘటన జరిగింది. కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తూ కూడా పోలీసులంతా కూడా మోహన్ బాబుకు ఒత్తాసు పలుకుతున్న దృశ్యాలు మనకైతే కనిపిస్తాయి. చూసుకోవచ్చు, విదేశంలో మీడియా ప్రతినిధులందరినీ బయటికి గంటేసి మరొకసారి గేటుకి గడబెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారిగా ఆగ్రహంతో మోహన్ బాబు ఊగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక డీజీ బాక్స్ నుంచి నేరుగా జల్పల్లి నివాసానికి వచ్చిన మంచు మనోజ్ దంపతులకు సంబంధించి కూడా లోపలికి వెళ్లేందుకు హారన్ కొట్టారు. అక్కడ సిబ్బందిని కూడా వారి గేట్ ఓపెన్ చేయాలని కూడా 14 మార్లు మనోజ్ సంబంధించిన బౌన్సర్లు కూడా అడిగే ప్రయత్నం చేస్తారు. కానీ ఎంతకీ గేటు తీయకపోవడంతో తన కూతురు లోపల ఉంది, ఆవగేలు అయితే మాత్రం బాగోదంటూ కూడా ఆగ్రహంతో ఊగిపోతూ మనోజ్ కారు దిగి వచ్చి గేట్ దగ్గరకు వచ్చాడు. ఆ గేటుకున్న సంబంధించిన కొంత ఏదైతే ఉంటుందో గ్రిల్స్ కూడా తొలగించే ప్రయత్నం చేస్తాడు. ఒక్కసారిగా గేటును బద్దలు కొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేశాడు. ప్రస్తుతానికి అయితే ఇటు ఒకసారిగా మనోజ్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో అప్పటికే ఆ గేటు వద్ద ఉన్న కొంతమంది విష్ణు సంబంధించిన బౌన్సర్లు కూడా అతని మీద దాడి దిగినట్టుగా తెలుస్తుంది. చెట్టు కూడా పూర్తిగా తిరిగిపోవడంతో వెంటనే తిరిగి గేటు వద్దకు వచ్చి మీడియా లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో కూడా గలాట చోటు చేసుకుంది. ఒకసారిగా అక్కడ తీవ్ర ఉద్రిక్తం చూసిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు మాత్రం కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ మోహన్ బాబు వెనుక ఉంటూ కూడా మీడియాలతో పాటు ఇటు మంచు మనోజ్ సంబంధించిన బౌన్సర్లందరూ కూడా బయటకి వచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే ప్రస్తుతానికి అయితే ఉద్రిక్త కొనసాగుతుంది. బ్రదర్ బాలరామంటే మీరు ఎందుకు ఆపుతారు బ్రదర్? వైర్ తీసి
మనం జల్పల్లి మోహన్ బాబు నివాసం దగ్గర ఒక ఉద్రిక్త పరిస్థితిని మనం చూస్తున్నాము. మంచు మనోజ్ మోహన్ బాబు నివాసం లోపలికి అంటే గేట్లు కూడా బదులు కొట్టుకుంటూ లోపలికి వెళ్ళాడు. అయితే తన కూతురు లోపల ఉంది, తన కోసం తను వచ్చాను, తన కూతురికి ఏమైనా జరిగితే ఊరుకోను అంటూ కూడా అతను లోపలికి వెళ్లిన నేపథ్యంలో అతనిపై దాడి జరిగింది అని అయితే తెలుస్తోంది. ఆగ్రహంతో ఊగిపోయిన మోహన్ బాబు అలాగే అతని బౌన్సర్స్ మనోజ్ పైన దాడి చేశారు అని కూడా మనం విజువల్స్ లో చూస్తే అర్థమవుతోంది. మనోజ్ కూడా షర్ట్ చిరిగిపోయి మొత్తం బయటకు వచ్చి మీడియాని కూడా లోపలికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. అక్కడ ఏం జరుగుతుంది అని మీడియాకి చూపించే ప్రయత్నం మంచు మనోజ్ చేసేందుకు ప్రయత్నించగా అక్కడ కొంతమంది రిపోర్టర్ల పైన అలాగే కెమెరామెన్స్ పైన కూడా దాడి జరిగింది అని మనకు అర్థమవుతుంది. బౌన్సర్స్ అందరూ కూడా మీడియాని లోపలికి అలో చెయ్యనివ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూ వారిని నెట్టేస్తూ అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం అయితే చేశారు. అయితే మీడియా అక్కడ ఏం జరుగుతుంది అనే విషయానికి సంబంధించి క్యాప్చర్ చేసేందుకు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించింది. అండ్ మనోజ్ కూడా మీడియాకి చూపించే ప్రయత్నం చేశారు. అయితే నిన్నటి నుండి ఒక హై డ్రామా అయితే కొనసాగుతోంది మంచు ఫ్యామిలీలో. నిన్నటి నుండి కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడమే కాకుండా ఒక కంప్లైంట్స్ పరంపర అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఈ రోజు మోహన్ బాబు నివాసం వద్ద ఉదయం నుండి జరుగుతున్న హై డ్రామాని చూస్తూనే వస్తున్నాము. మంచు మనోజ్ తన ఇంటికి రావద్దు అంటూ కూడా పోలీసులకి కంప్లైంట్ చేశారు. మంచు మనోజ్ అయితే ఇప్పుడు ప్రస్తుతం మోహన్ బాబు నివాసాన్ని దగ్గరికి చేరుకుని తన కూతురు లోపల ఉంది, తన పిల్లల జోలికి వస్తే తను ఊరుకోను అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తన బౌన్సర్లతో సహా ఆ గేటును నెట్టుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. లోపలికి వెళ్లగా మోహన్ బాబుతో సహా మంచు విష్ణు, బౌన్సర్స్ అంతేకాకుండా మోహన్ బాబు వీరంతా కలిసి తనపై దాడి చేశారు అని చెప్తున్నారు. అంతేకాకుండా బయటకు వచ్చి మీడియాను కూడా లోపలికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. మీడియాతో మాట్లాడేందుకు కూడా మంచు మనోజ్ ప్రయత్నించాడు. అయితే బౌన్సర్స్ అయితే మంచు మనోజ్ పైన దాడి చేసి అతన్ని నెట్టేసే ప్రయత్నం చేశారు. అసలు లోపలికి రానివ్వకుండా గేట్లు కూడా లాక్ చేసి ఎక్కడికక్కడ అతన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. బట్ లోపలికి ఏదో విధంగా అతను వెళ్లేందుకు ట్రై చేసి లోపలికి వెళ్ళాడు. అయితే మోహన్ బాబు ఆగ్రహంతో ఊగిపోయి అతన్ని లోపలికి వెళ్లేందుకు నిరాకరిస్తూ అతన్ని నెట్టివేసి అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఒక ఉద్రిక్త వాతావరణం అయితే మొత్తంగా కనిపిస్తోంది. మరోపక్క పోలీసులు కూడా ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుంది అనే డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మీడియాని కూడా లోపలికి రానివ్వకుండా నెట్టేస్తూ ఒక ఉద్రిక్త పరిస్థితిని క్రియేట్ చేశారు. ఏం జరుగుతోంది అక్కడ? ధనలక్ష్మి డీజీపీ ఆఫీస్ నుంచి నేరుగా ఇటు జల్పల్లి నివాసానికి చేరుకున్నారు. మనోజ్తో పాటు ఆయన భార్య ఇక్కడికి రాగానే ఆయన గేట్ ముందు వెయిట్ చేశారు. ఓపెన్ చేయాలంటూ కూడా బౌన్సర్లు ఒకసారి గేట్ ముందున్న సిబ్బందిని కూడా అడిగే ప్రయత్నం చేశారు. ఎంతకీ హారన్ కొట్టినా గేట్ ఓపెన్ చేయకపోవడంతో ఒకసారిగా ఆగ్రహంతో ఊగిపోయిన మంచు మనోజ్ కారు దిగొచ్చి కూడా తన కూతురు లోపడుంది, ఏదైనా జరిగితే మాత్రం పరిణామాలు చాలా సీరియస్ గా ఉంటాయంటూ కూడా ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే ఎంత లోపల వారిని కూడా అడిగి గేట్ ఓపెన్ చేయాలంటూ కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసినా కానీ వినకపోవడంతో కూడా ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయిన మనోజ్తో పాటు అతడి బౌన్సర్లు ఒకసారిగా గేటుని బదులుగొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే లోపలికి వెళ్ళాడు, ఆవేశంతో వెళ్లి ప్రయత్నం కూడా చేశారు. కానీ అప్పటికే మంచు మనోజ్ ఎవరైతే ఉన్నారో అతడి మనోజ్ మీద దాడి చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా ఆగ్రహంతో మరొకసారి గేటు వద్దకు వచ్చి మీడియా మీద దాడికి తెగబడ్డ పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే అందరినీ తోసేస్తూ గేట్ దాటి లోపలికి లేకపోతే మాత్రం పరిణామాలు సీరియస్ గా ఉంటాయి. మోహన్ బాబు ఆగ్రహం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఒకసారి మనం విజువల్స్ లో గమనిస్తే కూడా చూసుకోవచ్చు. ఒకసారి విజువల్స్ లో పూర్తిగా సంబంధించి గేట్ సంబంధించిన చూసుకోవచ్చు. పోలీసులు లాలగించిన పరిస్థితి కనిపిస్తుంది. అంతా దీనికి సంబంధించిన ఏదైతే ఉందో ఇక్కడ ఈ ఘటన సంబంధించి మంచు మనోజ్ వచ్చే సమయంలో కూడా పాడిచేరి సీఏతో పాటు మైసూర్ ఏసీపీ కూడా స్థానిక ఉన్నారు. మోహన్ బాబు పక్కనే ఉన్నారు. మీడియా మీద దాడి చేస్తున్న ప్రయత్నం కూడా మోహన్ బాబు చేయడం ఆగ్రహించి ఓ ప్రతినిధి దాని మీద కూడా లోగోతో కొట్టే ప్రయత్నం కూడా చేశారు. కానీ పక్కన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం మాత్రమే ప్రస్తుతం చూసుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం మరొకసారి అందరినీ గేట్ బయటకు పంపించేసి కూడా లాగేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి ప్రస్తుతానికి అయితే అందరినీ బయటకు పంపించిన తర్వాత మంచు మనోజ్తో పాటు కూడా బౌన్సర్లు అంతా ఆయన వెంట లోపలికి వెళ్ళి ప్రస్తుతానికి అయితే లోపల ఏం జరుగుతుంది ఏంటక్కడ మనకైతే కొంత సమాచారం తెలియాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఘటన అంతా కూడా స్థానిక పోలీసుల సమక్షంలో జరుగుతున్నా కానీ మీడియా మీద
మనోజ్ బౌన్సర్లు అదేవిధంగా మోహన్ బాబు బౌన్సర్లతో పాటు విష్ణు సంబంధించిన అంగరక్షక సిబ్బంది కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తూ కూడా కనీసం అడ్డుకోకుండా వారిని ఆపే ప్రయత్నం చేయకుండా కూడా పూర్తిగా మీడియాని బయటకు పంపించి తోసేసే ప్రయత్నం అయితే చేశారు. ఒక్కసారిగా ఇక్కడ ఉద్రిక్త వాతావరణం తోచేస్తుంటా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎంత ప్రాధాన్యపడినా కానీ గేట్ ఓపెన్ చేయకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన మనోజ్ గేట్ ముందుకు వచ్చి అప్పటికి మీడియా సిబ్బందితో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేశాడు. అప్పటికి వాళ్ళు ఎవరైతే లోపల గేట్ దగ్గర ఉన్న వారిని కూడా గేట్ తీయకపోతే మాత్రం బాగోదంటూ కూడా హెచ్చరించాడు. కానీ అప్పటికి ఒకసారి ఆవేశంతో బౌన్సర్లంతా కూడా గేటుకున్న ఇలా సంబంధించిన దీన్ని కూడా పూర్తిగా తొలగించే ప్రయత్నం చేశారు. వెంటనే గేట్ బద్దలు కొట్టుకుంటూ లోపలికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఒకసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. అప్పటికే మంత్రి మనోజ్ లోపలికి వెళ్ళగానే ఇటు మోహన్ బాబు అనుచరులు అదేవిధంగా విష్ణు సంబంధించిన బౌన్సర్లు కూడా మనోజ్ మీద దాడి చేసినట్టు తెలుస్తుంది. ముందు ఆవేశంతో లోపలికి వెళ్ళిన మనోజ్ తర్వాత మీడియా తీసుకొని బయటకు వెళ్లే ప్రయత్నం చేసే సందర్భంలో కూడా అతడి టీషర్ట్ మొత్తం కూడా చినిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో మనోజ్ మీద ఇటు విష్ణు సంబంధించిన బౌన్సర్లు దాడి చేసినట్టుగా తెలుస్తుంది. లోపల ఏం జరుగుతుంది ఏంటో విషయాన్ని బయటకు చెప్పేందుకు మీడియాకి వివరించేందుకు మరొకసారి గేటు తీసి లోపలికి మీడియా దాడి చేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే అది చెప్పి వారందరినీ కూడా మనోజ్ ని లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఏసీపీ స్థానిక పోలీసుల సమక్షంలోనే మీడియా ప్రతినిధుల మీద దాడి చేయడంతో పాటు అదేవిధంగా మోహన్ బాబు సంబంధించిన సిబ్బంది దాడి చేసినట్టు చెప్పొస్తుంది. దాడిలో ఓ మీడియా ప్రతినిధి సంబంధించిన తల కూడా తీవ్ర గాయన పరిస్థితి మనకి కనిపిస్తుంది. కిరణ్, ఇప్పుడు ఏం జరుగుతోందంటే మనోజ్ అక్కడికి తన కూతురు లోపలే ఉంది, తనని జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంలో అక్కడికి వచ్చాడు. మరి పాపను తీసుకొని బయటికి వెళ్ళిపోవటం జరిగిందా లేదంటే లోపలే ఇంకేమన్నా డిస్కషన్ నడుస్తోందా? మొత్తంగా మోహన్ బాబు మీడియా ప్రతినిధి పైన దురుసుగా ప్రవర్తిస్తున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. మోహన్ బాబు నివాసం వద్దకి మంచు మనోజ్ చేరుకున్నాడు. తన కూతురు లోపలే ఉంది, గేట్ ఓపెన్ చెయ్యాలి అంటూ అతను అనేక మార్లు అడిగినప్పటికీ ఎవరు గేట్ ఓపెన్ చెయ్యని నేపథ్యంలో మంచు మనోజ్ అలాగే అతని బౌన్సర్స్ కలిసి ఆ గేట్ ని బద్దలు కొట్టుకుంటూ లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు, స్క్రీన్ లో కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోపలికి వెళ్లిన అనంతరం మీడియాకి కూడా ఏం జరుగుతుంది అని వివరించేందుకు మంచు మనోజ్ ప్రయత్నిస్తూ మీడియాని లోపలికి రావాల్సిందిగా అతను అడగ్గా మీడియా ప్రతినిధులు కూడా లోపలికి వెళ్లి క్యాప్చర్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఆగ్రహంతో ఊగిపోయిన మోహన్ బాబు క్యాప్చర్ చేస్తున్న ఆ ప్రతినిధుల్ని కూడా కొంతమందిని అడ్డుకుంటూ వారిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొంత దురుసుగా ప్రవర్తించారు. అయితే మొత్తంగా ఈ వ్యవహారంలో అక్కడ చాలా మంది బౌన్సర్స్ ఉన్నారు. అయినప్పటికీ పోలీసులు కూడా వ్యవహారం అంతా చూస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా పోలీసులంతా కూడా ప్రేక్షక పాత్ర వహించారు అని అర్థమవుతోంది. బౌన్సర్స్ ఒకరిపై ఒకరు దాడి చేస్తున్నారంటే మంచు విష్ణు బౌన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచు మనోజ్ పైన దాడి చేస్తూ అతని బౌన్సర్స్ ని కూడా అడ్డుకుంటూ ఒక ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు ఉండి ప్రేక్షక పాత్ర వహించారు అని మొత్తంగా మనకు అర్థమవుతోంది. నిన్నటి నుండి కూడా ఒక హై డ్రామా నడుస్తోంది మంచు ఫ్యామిలీలో. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మీడియా కూడా వాళ్ళు ఏం జరిగింది అనేది చెప్తూ వస్తున్నారు. తమకి ప్రొటెక్షన్ కావాలి అని మంచు మనోజ్ పోలీసుల్ని ఆశ్రయించాడు. ఇంకో పక్కన మోహన్ బాబు కూడా పోలీసుల్ని ఆశ్రయిస్తూ తన నివాసం వద్దకి మంచు మనోజ్ రావద్దు అంటూ కూడా అలా కంప్లైంట్స్ ఇచ్చుకోవటం జరిగింది ఒకరిపై ఒకరి. అంతేకాకుండా కొంతమంది కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది వివాదాలకు సంబంధించి. అయినా ఈ సమస్యలు ఈ వివాదం ఒక కొలిక్కి రాలేదని తెలుస్తోంది. తనకి ప్రొటెక్షన్ కావాలి అంటూ మంచు మనోజ్ పోలీసుల్ని కోరిన నేపథ్యంలో అతనికి ప్రొటెక్షన్ ని కూడా కల్పిస్తామని పోలీసులు కూడా హామీ ఇచ్చారని తెలుస్తోంది. ఇంకో పక్క మోహన్ బాబు తన నివాసంలో నుండి మంచు మనోజ్ కి సంబంధించిన వస్తువులు సామాగ్రి అంతా కూడా అక్కడ నుండి తీసేయాలి